నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. బీసీ రిజర్వేషన్ అంశం నడుస్తూ ఉంది. ఒక పక్కన ఎటువంటి క్లారిటీ ఇక్కడ ప్రభుత్వం ఇవ్వకపోగా ఇటుపక్క ముదిరాజ్ ఈ కమ్యూనిటీ బాగా నష్టపోతుందంటూ కూడా ప్రస్తుతం నాతో పాటు ముదిరాజ్ సంఘ నాయకుడు సురేష్ ముదిరాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం క్లుప్తంగా దీనికి సంబంధించి. అంటే ముదిరాజులు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు, రిజర్వేషన్ పరంగా ఏ విధంగా నష్టపోతా ఉన్నారు, రాజ్యాధిక పరంగా ఏ విధంగా నష్టపోతున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ప్రధానంగా ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇస్తానని గవర్నమెంట్ ప్రకటించింది. మీరేమంటారు? అంటే ముదిరాజులకి ఏమన్నా ఇందులో అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుందో మీరేమంటారు? మీ భావన ఏంటి? ఓకే, థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ఈ రిజర్వేషన్స్ అయితే 42% అంటున్నారో, ఈ 42% రిజర్వేషన్స్ ఇచ్చినప్పటికీ దీంట్లో ఎక్కువగా లాభపడతారు అనేది కొంచెం చెప్పడం కష్టం ఉంది. ఎందుకంటే నాయకత్వ లోపం అనేది చాలా తక్కువగా ఉంది ముదిరాజు లోపల. దానికి కారణం విద్య, వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి వెనుకబాటు, సమాజంలో కూడా వాళ్ళ పట్ల కొంచెం ఇది ఉంది. కాకపోతే కొన్ని గ్రామాలు మాత్రం వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండడం చేత ఖచ్చితంగా ఆ గ్రామాల్లో సర్పంచులుగా మాత్రం గెలుస్తారు. కాకపోతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఇప్పుడు ఈ మధ్య యూనిటీ పెరిగింది ముదిరాజుల్లో. ఖచ్చితంగా మన ఓటు మనమే వేసుకోవాలి, ముదిరాజులని గెలిపించుకోవాలని ఒక ప్రిన్సిపల్ అయితే వచ్చింది. చూద్దాం ఈసారి ఈ రిజల్ట్స్ అనేది ముదిరాజుల యొక్క మానసిక స్థితిని, వాళ్ళ యొక్క పట్టుదలను, వాళ్ళ యొక్క యూనిటీ అనేది దానికి పరీక్షగా నిలవబోతుంది అనేది మాత్రం చెప్పొచ్చు. అంటే ముదిరాజు అనేది ఎక్కువ శాతం జనాభా ఉన్న కులం అది. మరి అట్లాంటి కులానికి ఎందుకు ఇంత వెనకబట్టు ఎందుకు వచ్చిందంటారు? అంటే గతంలో చూసుకుంటే ముదిరాజులు అనే వాళ్ళు ఏలిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి? ఏలిన వాళ్ళు అనేది మాత్రం తప్పండి. ఈ ప్రాంతంలో మనకు తమిళనాడు విషయంలో మనం వేరే పెట్టుకోవచ్చు, కానీ మన ఈ హైదరాబాద్ రాజ్యం ఎప్పుడైతే మనకు నిజాం పాలన ఉందో 1500 నుంచి కూడా, అప్పుడు మొఘలాల పాలన నుంచి నిజాం పాలన వరకు 400 సంవత్సరాల కాలంలో వాళ్ళే పాలించారు. మొఘళ్ళు, తర్వాత ఆసఫ్జాయి వంశం, వీళ్ళు మాత్రమే పాలించడం అనేది చూసాం మనం. కాబట్టి ఇక్కడ 400 సంవత్సరాల కాలంలో ఇప్పుడు భారతదేశంలో కలిసిన తర్వాత దాదాపుగా 77 సంవత్సరాల కాలం పాటు కూడా ముదిరాలు పాలనలో ఎక్కడ కూడా లేరు. ఈ ప్రాంతం హైదరాబాద్ స్టేట్కి సంబంధించి వీళ్ళకు ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా వీళ్ళను ఎదగకుండా, అంటే మూలవాసులు. ఇక్కడ ఒకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఈ ప్రాంతంలో మూలవాసులు. కాబట్టి అన్ని ప్రాంతాల్లో విస్తరించున్నారు వీళ్ళు. ఒక ప్రాంతం అని కాదు, ఒక జిల్లా అని కాదు, ఒక గ్రామాన్ని కాదు, రాష్ట్రం అంతా వెదజల్లబడి ఉన్నారు. అదే ముస్లిమ్స్ అట్లా కాదు, సికింద్రాబాద్ ఒక ప్లేస్లోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు 8-9 సీట్లు, 7 సీట్లు, 8 సీట్లు గెలవగలుగుతున్నారు. ముదిరాలు రాష్ట్రం అంతా కూడా చెదురుముద్రగా విస్తరించున్నారు. కాబట్టి వీళ్ళు ఒక్క దగ్గర ఓటేసుకున్నా కూడా గెలిచే పరిస్థితి లేనటువంటి స్థితి వీళ్ళకు ఉంది. కానీ వాళ్ళు కొంచెం ఒక రాంగ్ నోషన్లో, అంటే మీరు రాజులు మీకు ఏం తక్కువ ఉంది అనేది తీసుకొచ్చారు. కానీ వీళ్ళను విద్యాపరంగా, ఆర్థికంగా చితగొట్టడానికి, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా కూడా వీళ్ళని చితగొట్టడానికి పన్నిన కుట్ర ఫలితం ఈరోజు ముదిరాల స్థితి ఈ విధంగా ఉండడానికి కారణమని నేను అనుకుంటున్నాను. ముదిరాజుల్లో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నారు, చాలా మంది నాయకులు ముదిరాజులో ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా మీకు ఎటువంటి మేలు చేసే పరిస్థితుల్లో ఆలోచించట్లేదా, లేదా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళట్లేదా? ఇప్పుడున్న దాంట్లో ఒక ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మొన్న రీసెంట్లీ మక్తల్ నుంచి గెలిచిండు. అంతకుముందు ఈటల రాజేందర్ గారే మాకు నాయకుడు. ఈటల రాజేందర్ గారు ఒక ముద్రా సామాజిక వర్గాన్ని కాదు ఆయన చూసేది, మొత్తం అన్ని కులాలను కూడా ఒకే రకంగా చూసే వ్యక్తి. ఆయన కొంతవరకు ముద్రాలకు మేలు చేద్దామని తలించినా కూడా ముద్రాలకు ఏ విధంగా అన్యాయం జరిగిందనే విషయంలో ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయి ఉండొచ్చు. తను కొంతవరకు ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్న ఫలితమే బీసీఏ రావడంలో కూడా రాజశేఖరెడ్డిని ఒప్పియడంలో కొంచెం ఆయన అసెంబ్లీలో ఆ టైంలో 2 సార్లు ప్రస్తావించడం ద్వారా కావచ్చు, ఆయన కొంచెం ముదిరా సమాజం గురించి చేసిండు. ఒక బీసీ ప్రముఖ నాయకునిగా ఎదిగిండు. మరి ఎక్కడ ఈ బీసీ ప్రముఖ నాయకుడు ముదిరాలకు ఈ మధ్య కొంచెం చైతన్యమైన ముదిరాజులు, అంటే మాకు అన్యాయం జరుగుతుంది అనేది క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కడ ఈ నాయకుడు వీళ్ళకు మళ్ళా మోటివేట్ చేసి వీళ్ళను బాగా ఒక శక్తిగా తయారు చేస్తాడని చెప్పే ఉద్దేశంతో ఆయన మీద అటాకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఉన్న ఒక గొప్ప నాయకుడిని కూడా ఈరోజు అణిచివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మిగతా నాయకులు ఎక్కడ మాకు గ్రామీణ స్థాయిలలో సర్పంచులు ఉన్నారు, వాళ్ళు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అండర్లను పనిచేయాలి. తర్వాత నా అధికారులుగా మామూలు లేరు, వాళ్ళకి నిధులు రావు, వాళ్ళకి ఎట్లా చేయను వాళ్ళకు ఒక అవగాహన లేదు. ముదిరాజులు అత్యధికంగా ఉన్నటువంటి గ్రామాలు కూడా చాలా వెనుకబడినాయి. ముఖ్యంగా ముదిరాజు జనాభా ఎక్కువ ఉన్నటువంటి వాటిని రిజర్వ్ స్థానాలకు కేటాయించారు ఆ రోజు నుంచి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆందోళన తీసుకున్నట్టయితే మన భారతదేశంలో కలిసినప్పటి నుంచి నేటి వరకు కూడా అది రిజర్వ్ స్థానమే. మెదక్ జిల్లాలోని ఆందోళన నియోజకవర్గం చూస్తే అక్కడ ముదిరాజు జనాభా ఎక్కువ ఉంటుంది. కానీ అక్కడ జనరలైజ్ చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో జరగకుండా
నేటి కూడా ఎస్సీ ఒక ప్రదేశాన్ని ఈరోజు అత్యంత వెనుకబడిన ప్రాంతం అది. మిగతా ప్రాంతాలను చూసినట్టయితే దాని ముందు ఉన్నటువంటి నర్సాపూర్ తీసుకోండి, తూప్రాన్ తీసుకోండి, ఈ చిన్న చిన్న సదాస్పేట లాంటి గ్రామాలు తీసుకోండి, నారాయణఖేడ్ తీసుకోండి, ఎంతగానో అభివృద్ధి చెందినాయి. కానీ ఒక జోగిపేట ఆందోళన మాత్రం దారుణంగా అత్యంత దయనీయంగా ఉంది ఈరోజు ఆ పరిస్థితి. అంటే ఇది ఏ విధంగా అసలు ఎందుకు ఒక కుట్రతోనా, ఇది ఎందుకు ఇట్లా ముద్రాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి ఇక్కడ ప్రభుత్వాలు, ఇక్కడ పార్టీలు, ఇక్కడ నాయకత్వాలు, ఇక్కడ అధికారులు అనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే మిగులుతుంది. మీలాంటి నాయకులు కూడా చాలా మంది ముద్రాజుల తరపున మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బీసీ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున ఎగిసే టైంలో కూడా ఎందుకు ఈ అంశం అంటే ముదిరాజులు నష్టపోతున్నారు అనే అంశం బయటికి తేలేకపోతున్నారు? ఎందుకంటే ఎక్కువ శాతం జనాభా ఉన్నదే ముదిరాజులు కదా బీసీలో. మరి ఎందుకు ఈ అంశాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు ఇంత జరుగుతున్నా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా బీసీల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యమవుతున్న ఈ పరిస్థితుల పట ముద్రాలకు నష్టం జరిగిన దాన్ని కూడా వాళ్ళు అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడం చేత తమకు జరిగిన నష్టం ఎక్కడ జరిగింది, అది ఏ విధంగా కంటిన్యూ అవుతుంది అనే దాన్ని విశ్లేషించుకునే స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు ఎక్కడ వచ్చి కూడా ఒక డయాస్ మీద చూడండి, ఒక అనర్గళంగా మాట్లాడే శక్తిన ఒక 10 మంది నాయకులు కనబడరు మనకు, చాలా తక్కువగా ఉంటారు. ఉన్న కూడా చాలా ఇది ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎదిగిన నాయకత్వాలు కూడా ఎవరైతే కనబడుతున్నారో ముద్రాల్లో కుల సంఘాల పేరు మీద దాని మీద వీళ్ళు కూడా కొంత ముద్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఒక భావన కలుగుతుంది. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు మనం సుప్రీంకోర్టులో ఉంది మా కేసు బీసీ G15, అక్కడ వాదించుకుందామని మేము వచ్చిన ముద్రా సంక్షేమ సమితి, నేను రాష్ట్ర అధ్యక్షుడి అల్లాదుర్గం సురేష్, నేను వాదిద్దాం సుప్రీంకోర్టులో అనుకున్న టైంలో, ఇంప్లీడ్ అయిదామన్న టైంలో ఈయన ప్రభుత్వంతో కుమ్ముకైపోయి నేనే తెచ్చిన నేనే పరిష్కరిస్తాన్న ఆయన పదవి కాలం ఉన్న రోజులు కూడా ఒక మాట మాట్లాడలే. ఈరోజు డిప్యూటీ స్పీకర్ పొజిషన్లో ఉన్నాడు. మొన్న అసెంబ్లీలో మన మండలిలో చర్చించే సందర్భంలో బీసీఏ ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీధర్ బాబు గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతూ ఈ విషయాన్ని చాలా తేలిగ్గా మాట్లాడడం చాలా బాధ కలిగించే విషయం. అంటే నాయకులకు ఈ ముద్రాల పరిస్థితి పట్ల ఒక అవహేళన భావన ఉందా అనేది కూడా మా నాయకులనే మేము నిందిస్తున్నాం, ఇతర నాయకులను కాదు. అంటే మా నాయకులు సరిగ్గా లేనప్పుడు మిగతా నాయకులు మాకు ఎట్లా సహకరిస్తారు? ఫస్ట్ అయితే మీ నాయకులు చెప్పాలి కదా, అసలు సమస్యలు అనేది వాళ్ళకి తెలియజేయాలి కదా. అంటే నాయకులు కూడా తెలియజేసే పరిస్థితి లేదంటారు. బీసీ నాయకులు సోకాలు చాలామంది, ఇప్పుడు చాలామంది నేను బీసీ తరపున కొట్లాడతా, లేకపోతే బీసీ రిజర్వేషన్ తరపున కొట్లాడతా అని చాలామంది నాయకులు ఇప్పుడు బయటకు వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ కూడా సరిగ్గా దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారా ముద్రాజ్ అంశాన్ని? ఎగ్జాక్ట్లీ హ్యాండిల్ చేయకపోవడమే దానికి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషనే దీనికి కారణం. అంతా విద్య లేకుండా చేసిర్రు, సమస్య మీద అవగాహన ఉండదు, అవగాహన ఉన్నా దాన్ని ప్రజెంట్ చేసే శక్తి ఉండదు. ఇవన్నీ సమస్యలే కదా. వాళ్ళు ఎట్లా ఆ ప్రాంతంలో మిగతా నాయకులను వాళ్ళు డామినేట్ చేయగలుగుతారు? ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఏ జాతి అయితే విద్యాపరంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా వెనుకబడి ఉంటుందో ఆ జాతి సమాజంలో చిన్న చూపే ఉంటుంది. ఇప్పుడు నేను నాలాంటి నేనే వచ్చి ఒక ఉద్యమంలో నేను ఒక ముద్రా సామాజిక వర్గం అంటే ఇక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గం కూడా నాకు తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నేను ఫేస్ చేస్తున్నా ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక విద్యావంతునిగా నేను ఇక్కడ కొంచెం ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇక మిగతా సామాజిక వర్గంలో మా నాయకులకు ఎక్కడ వాళ్ళకి స్థానం దొరుకుతుంది అని అంటారు. అంటే ఇది అణిచివేత అనేది ఇదే పద్ధతిలో ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశం ఈ ముద్రాజుల యొక్క పరిస్థితిని ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే రిజర్వేషన్స్ పరంగా మనకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ హక్కులను కూడా ఎట్లా కాలరాయచ్చు, ఎట్లా అనగదొక్కొచ్చు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముద్రా సామాజిక వర్గం. అయితే ఇప్పుడు మీ పరిస్థితి అంటే మీరు అంటున్నారు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సమయం, ఇప్పుడు మరి రిజర్వేషన్ పరంగా ఏమైనా ఎడ్యుకేషన్లో ముందంజలో ఉందా ముద్రాజ్ కులం అనేది, లేదంటే ఏంటి పరిస్థితి? లేదు, ఎక్కడ లేదు. ఇప్పటికి కూడా నేటికి కూడా 1% ఉద్యోగాలు, 1% సీట్లు కూడా రావు వీళ్ళకి. అసలు స్కూల్ ఎడ్యుకేషన్లోనే డ్రాప్ అవుట్స్, 10th కాగానే డ్రాప్ అవుట్. వాడు పీజీ చేసినోడు కూడా హమాలి పని చేస్తూ ఉంటాడు, పీజీ కంప్లీట్ చేస్తాడు. స్కాలర్స్ కూడా సరైన అవగాహన లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కొంతమందికి ఈటల రాజేందర్ గారు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో కొందరికి అడ్మిషన్స్ వచ్చినాయి, యూనివర్సిటీలో PhD పొందిన వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అలవాటు పడ్డారు, ఈ పార్టీలు ఇచ్చేటువంటి తాయిలాలకు అలవాటు పడ్డారు. ఆ పద్ధతిలో వాళ్ళు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క PhD స్కాలర్, మేధావి అని చెప్పుకునేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ జాతి ఎందుకు పడ్డది అనేది వాళ్ళు కూడా విశ్లేషణ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక రాబోయే కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్స్ ప్రకారం PhD సీట్లు కూడా ఇవ్వాలి, యూనివర్సిటీలు కూడా దాన్ని ఫాలో కావాలని చెప్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో మేధావి అనేటోడు కూడా పుట్టాడు. ముద్రాజ్ సామాజిక వర్గంలో మేధావి అనేవాడు కూడా రాడు, అంటే PhD స్కాలర్ రూపొందడు.
అయినా కూడా వాళ్ళు మంచిగా మేధావులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు కొంచెం డెవలప్ కానీ వాడు కమ్యూనిటీ గురించి పట్టించుకోవట్లేదు. ఇంత ఇంత పరంగా మనం టెక్నికల్ పరంగా డెవలప్ అయ్యాం, తర్వాత ఆలోచన పరంగా డెవలప్ అయ్యాం. మరి ఈ టైంలో కూడా అంటే 1% సీట్లు కూడా రాకపోవడం అనేది అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు అనుకున్నా, మరి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీకి మేము అనుకూలంగా ఉన్నామన్న ప్రభుత్వం కూడా ఎందుకు ఈ అంశాన్ని పట్టించుకోవట్లేదు? సార్ టెక్నికల్గా ఎక్కడ కూడా డెవలప్ కాలేదు సార్, సామాజిక వర్గం అయితే కాలేదు. అంటే జనరల్గా భారతదేశంలో టెక్నాలజీ పెరిగింది అది ఇది అని చెప్తా ఉన్నారు, కానీ ఇంకా ఈ భారతదేశంలోనే నాకు తెలిసి చాలామంది జనాభాకు ఎడ్యుకేషన్ లేకుండా చేసి స్కిల్ లేకుండా చేయడం చేతనే ఈరోజు చూడండి మనకు ఒక్కొక్క పోనీ మన దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న జనాభాలో సగం జనాభాకు ఎడ్యుకేషన్ లేదు, స్కిల్ లేదు. అదర్ స్టేట్లలో మరి బాగా ఉంది, స్కిల్ బాగుంది అనుకుందాం, ఇక్కడ ఇచ్చే 500 300 కూలీకి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ రావడం ఏంది? అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకి మేలు చేస్తున్నట్టుగా చెప్పి అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ పనులు దింపి అక్కడ కమిషన్ దొబ్బుతున్నారు, ఇక్కడ కమిషన్ దొబ్బుతున్నారు, రాజకీయంగా బెనిఫిట్ అక్కడ అవుతున్నారు, ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు. అంటే దేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం మనం ప్రశ్నార్థకమే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు స్కిల్ అనేది నేర్పకుండా ఇప్పుడు ఒక సర్వర్కు ఉండేటువంటి స్కిల్ కూడా ముద్రాలకు లేదండి. ఇప్పుడు బయట నుంచి వచ్చినటువంటి బీఆర్ఈలు కావచ్చు వాళ్ళంతా ఇప్పుడు హోటల్లో చూడండి, మీరు క్లబ్లలో చూడండి, మొత్తం సర్వర్స్ అంతా వాళ్ళే. ఇప్పుడు హాస్పిటల్లో పనిచేసేటువంటి వార్డ్ బాయ్స్లు వాళ్ళే, లిఫ్ట్ బాయ్స్ వాళ్ళే, ఈవెన్ గేట్ కాడ ఉండేటువంటి కాపలదారులు వాళ్ళే. అంటే ఇక్కడ ముద్రాలకు వాళ్ళ వేషధారణ కూడా వాళ్ళకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఈరోజు ముద్రాలు నెట్టబడ్డారు. గవర్నమెంట్ కూడా మేము అనుకూలంగా ఉన్నాం బీసీలకి అంటున్న గవర్నమెంట్ కూడా ఎందుకు ఈ సమస్య మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటారు? బీసీల్లో కొన్ని కులాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి, ఇది వాస్తవం, అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యమే. అది దాని గురించి మేము బీసీలో ఇప్పుడు బీసీల ఐక్యత రావద్దనేదే ప్రభుత్వాల యొక్క ప్రధానమైనటువంటి గోల్. అది అసమానతలు పెంచే విధంగానే ఇక్కడ రిజర్వేషన్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశారు 1972లోనే. దాంతో ఏమైందంటే సగం బీసీ జనాభా అణచివేయబడ్డది. ఒక ముద్రాలతో పాటు ఇంకా కొన్ని కులాలు కూడా అణచివేయబడ్డాయి. ఇప్పుడు ఆర్యకటిక ఉందండి, ఆర్యకటిక వృత్తి వాళ్ళది, వృత్తి కులం. ఇప్పుడు రంగరాజు ఉంది, భట్రాజు ఉంది, ఉప్పరావు ఉంది, సగరా ఉంది, ఇవన్నీ వృత్తి కులాలే. వాళ్ళని తీసుకొని డి గ్రూప్ వేయడం ఏంది? ఇప్పుడు యాదవులు ఉంది, యాదవులు వృత్తి కులమే. వాళ్ళకు మన కుర్మ ఉంది, కుర్మ యాదవ్ చాలా సారూప్యతగా ఉన్నటువంటి కులాలు. ఒకరిని బీల పెట్టిరు, ఒకరిని డీల పెట్టిరు. ఇప్పుడు యాదవుల కంటే కుర్మలు కొంచెం అభివృద్ధి చెందారు, యాదవులు వెనుకబడ్డారు. యాదవులు వాళ్ళ కులవృత్తులు ఉండడం చేత, వాళ్ళకు కొంచెం ఆర్థికంగా ఉండడం చేత, వాళ్ళు కొంచెం చదువుకొని ముద్రాలకు ఆ వృత్తి లేకపోవడం చేత వాళ్ళకంటే కూడా వెనుకబడ్డారు ముద్రాజులు. అట్లా ఈరోజు యాదవులు ఇంత బలంగా ఉన్నటువంటి హైదరాబాద్లో బలంగా ఉన్నప్పటికీ, దారుఢ్యంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఉన్నప్పటికీ విద్య లేకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ ఈ రాజకీయాలను కూడా వాళ్ళు శాసించలేకపోతారు. లేకపోతే యాదవులు ఖచ్చితంగా ముందొస్తారు. యాదవులు ముద్రాజులు అంచబడ్డారు ఈ ప్రాంతంలో, దీంట్లో డౌటే లేదు. యాదవులు ముద్రాలు సగం బీసీ జనాభాలో భాగం వీళ్ళు. అంటే మీలాంటి వాళ్ళు, మీలాంటి నాయకులు కూడా అంటే మేధావులు కావచ్చు, మీలాంటి నాయకులు ముద్రా సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తే అంటే ప్రయత్నించారా చెప్పడానికి కానీ, లేదా నాయకులకు కానీ ఎవరైనా? మేము ఇప్పుడిప్పుడే విలేజ్లోకి వచ్చామండి. మాకు జరిగింది ఎందుకు అన్యాయం జరుగుతుంది అనే దాని మీద మేము ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ నుంచి దీన్ని అంతా స్టడీ చేస్తే మాకు ఈ విషయాలు బయటకు వచ్చినాయి. నిజానికి మేము కూడా, నేను చదువుకున్న విద్యావంతుని కాబట్టి నేను లెక్చరర్గా పనిచేసిన, రిటైర్ అయినా కాబట్టి ఆ లెక్చరర్ చివరి దశలో మా మిత్రులు, మా సంగిశెట్టి శ్రీనివాస్ అని ఉండే, ఏమైనా మీ సామాజిక వర్గం ఇంత బ్యాక్వర్డ్ ఉంది అన్నప్పుడు మేము దాని గురించి కొంచెం చర్చించడం, మా కొలీగ్స్ అందరూ కూడా డిస్కస్ చేయడం, కొంచెం మేధాలతో కలిసి ఉండడం చేత నాకు కూడా కొంచెం ఐడియాలజీ రావడం చేత కొంచెం స్టడీ చేసి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మాకు ఓకేటీవీ వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వినే ప్రయత్నం చేయాలి కదా. అంటే బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే బీసీ అని నినాదం ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వినే ప్రయత్నం కూడా చేయాలి కదా. మీరు చెప్పే ప్రయత్నం మీరు రెడీగా ఉన్నారు, వినడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా అనేది నా ప్రశ్న. బీసీ నాయకులు కూడా ప్రమోటెడే, ప్రభుత్వము నామినేట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు మన చూడండి, మన బీసీ ఉద్యమంలో స్టార్టింగ్లో ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ ఎక్కడ పోయిండు? మురళీ మనోహర్ సార్ ఎక్కడ పోయిండు? వరంగల్ మురళీ మనోహర్ సార్ స్టార్టింగ్లో కనబడరు, మళ్ళీ లేరు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి తెలివయా? మేధాలకు తెలివయా? తీన్మార్ మల్లన్నకి తెలియదా? చిరంజీవి సార్కి తెలియదా? ఈ ముద్రాలు వెనుకబడకు వీళ్ళకి పూర్తిగా తెలుసు, కానీ వాళ్ళు కూడా చెప్పరు. ఎవరు ఇప్పుడు ఇక్కడ ఏమైనా అందుకే బీసీలో యూనిటీ రావట్లేదు. ఎవరు కులానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు కాబట్టి బీసీలో యూనిటీ రావట్లేదు. ఒకవేళ వీటన్నిటిని పక్కకు పెట్టి కులాలకు ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళకి ఎట్లా మనం ఒక్కతాటి మీద తీసుకురాలి, మనం బీసీల మంతా ఒకటే అనే భావన కనుక, ఇప్పుడు ఓసీలంతా ఒకటే అంటారు,
అదేవిధంగా మనం బీసీలంతా ఒకటైన భావనతో వచ్చినప్పుడు ఖచ్చితంగా సంఘటితమైతే బీసీలు సంఘటితమైతే ఎవరు తట్టుకుంటారండి ఇక ఈ రాష్ట్రంలో? అన్నట్టుగా చిరంజీవులు సార్ కావచ్చు, లేదంటే వాళ్ళు చాలా ప్రెస్ మీట్లు ఈ మధ్యకాలంలో చాలా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, తిన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కావచ్చు. మరి ఎందుకు ఈ అంశాన్ని ఎందుకు వాళ్ళు లేవనెత్తట్లేదు అనేది ఎందుకంటే వాళ్ళందరూ మేధావులు, ఇప్పుడున్న బీసీ నాయకత్వాన్ని కొంత గొప్ప ముందుకు నడిపిస్తున్నామని చెప్పుకునే వాళ్ళే కదా. అయితే ఈ మధ్య చిరంజీవి సార్ దృష్టికి తీసుకెళ్ళే నేను చిరంజీవి సార్ కూడా మాకు అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు తను మాట్లాడుతూ అంటుండే ఏదైనా మీటింగ్ పెట్టండి నేను దాంట్లో మీకు అనుకూలంగా మాట్లాడుతా అన్నాడు. తర్వాత కంచాయిల సార్ కూడా కలిసిన సార్ కూడా స్పందించాడు, ఎవరొకరు త్యాగంతో ముందుకు రావాలి మీరు అంటే. ఇక్కడ ఎవరు చేయని ఏ కులానికి అవసరం లేని త్యాగం ముద్రలకు అవసరం పడుతుంది. మున్నూరు కాపులకు ఎలాంటి త్యాగం లేదు, గౌడ్స్కి ఎలాంటి త్యాగం లేదు, చాకలకు లేదు, మంగళలకు లేదు. వాళ్ళకేమో ఆయాచితంగా వాళ్ళకు వరాలు వచ్చేసాయి. ఇప్పుడు వచ్చింది త్యాగం చేయాల్సింది ఎవరు? ముద్రా సామాజిక వర్గం. మీరు త్యాగం చేశారంటే సరే, అయినా సరే మేము త్యాగం చేయడానికి సిద్ధం ఉన్నాం సార్, మాకు రాజకీయ పదవులు ఆశ లేదు, మా కమ్యూనిటీకి ఎడ్యుకేషన్ ఇవ్వమంటున్నాం, మాకు పదవులు కూడా కాదు, మాకు ముఖ్యమంత్రి కూడా వద్దు, మాకు మంత్రి పదవులు కూడా వద్దు. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, మాకు ఆర్థికంగా ఆదుకోండి. మా వాళ్ళు చాలామంది వెనకబడి ఉన్నారు. ఇప్పుడు చేప పిల్లలు అంటున్నారు, చేప పిల్లలకు సంబంధించిన పైసలు ఇవ్వడానికి కూడా దాన్ని ఒక చేపల ఇండస్ట్రీలో ముద్రాజులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఎవరు ఎదుర్కోవట్లేదు. దాడులు వాళ్ళ మీద ఆర్థికంగా చితికిపోతున్నారు. అంటే దాంట్లో కూడా ఏం చేస్తారంటే ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, కానీ నిజమైన మత్స్య కార్మికుడికి ఎలాంటి ప్రయోజనం జరగట్లేదు. దాంట్లో మా మత్స్యకార కాంట్రాక్టులు కూడా మోసం చేస్తున్నారు ముద్రాలను. ఇది మేము ఖచ్చితంగా మా ముద్రాలను చైతన్యం చేసే దాంట్లో మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఈ ఒకవేళ ఈ మత్స్య సొసైటీలు కనుక బలంగా ఏర్పడితే ఖచ్చితంగా ఎంతో కొంత ముద్రాలు కూడా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. ముద్రాలకున్న అటవీ హక్కులు, గతంలో ముద్రాలకు అటవీ హక్కులు ఉండేటి, అటవీ హక్కులు కూడా హరించేసారు, దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఎక్కడ కూడా లేవు. మేము అప్పుడు మోతుకాకులు ఏరుకొచ్చి ఇస్తరాకులు కొట్టేది మా వాళ్ళు. తర్వాత పండ్లు, అడవిలో ఉన్న పండ్లు తీసుకొచ్చి మేము మార్కెటింగ్ చేసేది. ఇప్పుడు పండ్ల పరిశ్రమలో మాకు హక్కులు లేవు, అడవిలో మాకు హక్కులు లేకుండా చేశారు. ఆఖరికి మేము ఊసిలు పట్టుకొని తినే మా వాళ్ళు ఉండ్రి. ఎలాంటి హక్కులు లేకుండా కూడా మాకు పూర్తిగా అడవికి దూరం చేశారు, చెరువుకు దూరం చేస్తున్నారు. పూర్తిగా ఈ ప్రాంతంలో మూలవాసులు అసలు నిజానికి ఒక రకంగా స్లో పాయిజన్ లాగా ఎడ్యుకేషన్ లేకుండా చేస్తున్నారండి మాకు. ఇది మేము అందరించి మాకు ఫస్ట్ మేము ఏమడుతున్నామంటే ఫస్ట్ విద్యా హక్కును కల్పించండి, మాకు రిజర్వేషన్లో బీసీఏలో చేర్చి మాకు ఏదైతే జియో 15లో పొందుపరిచారో సీరియల్ నెంబర్ 1లో మమ్మల్ని చేర్చాలని చెప్పి ఇంకా ఇతరత్ర ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఎట్లా తొక్కిరనే దానికి రోస్టర్ పాయింట్స్ కూడా బలోపేతమైంది. దీనికి ముద్రాలను అంచడంలో రోస్టర్ పాయింట్స్, పోస్టింగ్స్, రిక్రూట్మెంటు, ఇంటర్వ్యూస్ అనేక రకాలుగా, తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత వాళ్ళ సస్పెన్షన్స్ అనేక రకాలుగా ఉన్న కొద్దిమంది ఎంప్లాయీస్ని కూడా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ అనేకం ఉన్నాయి. వాటి అన్నిటి గురించి చర్చించదలుచుకోలేదు. గత ఇప్పటికైనా ప్రభుత్వానికి, తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ గారికి, మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మా నాయకులకు అందరూ కూడా చేతులెత్తి మేము వేడుకుంటున్నాం. ముద్రాలకు వెంటనే జియో 15 అమలు చేయాలి. అది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 73 సంవత్సరాలు. ఇది ఒక పెద్ద చరిత్ర అవుతుంది. ఇది భారతదేశంలో ఇది ఒక మోడల్గా అవుతుంది. అంటే భారతదేశంలో అణిచివేత, ఈ ఆధునిక యుగంలో అణిచివేత ఎట్లా ఉంటుంది అనేది ఒక మోడల్గా మిగతా రాష్ట్రాలు చర్చించుకునే పరిస్థితి రానియద్దని చెప్పి ఇక్కడ ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. సో అది ముద్దురాజుల పరిస్థితి రాజకీయంగా కావచ్చు అన్ని విషయాల్లో మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. జియో నెంబర్ 15కి సంబంధించి వెంటనే అమలు చేయాలి ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా మాకు ఎడ్యుకేషన్లో అవకాశాలు కల్పియండి అంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్న అంశం కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.